హలో మూవీ లవర్స్. ఫహద్ ఫాజిల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో, సౌబిన్ షాహిర్ దర్శన రాజేంద్రంలో ప్రధాన పాత్రల్లో, డెబ్యూ డైరెక్టర్ నసీఫ్ యూసుఫ్ ఇజుద్దీన్ డైరెక్షన్లో, కోవిడ్ ఎఫెక్ట్ వల్ల థియేటర్స్లో కాకుండా ఏప్రిల్ 2021లో డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయిన మలయాళం మూవీ ఇరుల్. ఈ మూవీ ఇప్పుడు అంటే 4 ఏళ్ల తర్వాత అపరాధి పేరుతో ఏప్రిల్ 8 నుంచి తెలుగులో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. సునీల్ యాదవ్ స్టోరీని అందించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక మిస్టరీ హర్రర్ థ్రిల్లర్. 1 hour 31 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 2021లో కోవిడ్ ప్రోటోకాల్స్ని ఫాలో చేస్తూ కేవలం 30 daysలోనే సింగిల్ షెడ్యూల్లోనే ఈ మూవీ షూటింగ్ని ఫినిష్ చేశారట. సినిమా స్టోరీ మొత్తం ఒకే ఇంట్లో జరుగుతుంది. అది కూడా కేవలం 3 క్యారెక్టర్స్తోనే. ఒక ప్రేమ జంట జీవితంలోకి ఓ సీరియల్ కిల్లర్ ఎంటర్ అయితే ఎలా ఉంటుందనే లైన్తో మూవీ చూస్తున్న ఆడియన్స్ను ప్రతి క్షణం సస్పెన్స్కు గురి చేస్తూ డీసెంట్గా ఉంది సినిమా. యాక్చువల్గా బిజినెస్ మ్యాన్ అయిన అలెక్స్ రైటర్గా తన తొలి ప్రయత్నంగా సైకో కిల్లర్ బ్యాక్డ్రాప్లో ఇరుల్ పేరుతో ఒక థ్రిల్లర్ నవల రాస్తాడు. అర్చన అనే లాయర్ని ప్రేమించిన అలెక్స్ తనతో కలిసి ఒక వీకెండ్ ట్రిప్ను ప్లాన్ చేసి ఆ ట్రిప్లోనే తన లవ్ను అర్చనకి ప్రపోజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటాడు. ఆ ట్రిప్లో ఒక హిల్ ఏరియాలో వాళ్ళ కారు బ్రేక్ డౌన్ అవుతుంది. పైగా వర్షం కూడా పడుతుండడంతో దగ్గరలో ఉన్న ఒక ఇంట్లోకి షెల్టర్ కోసం వెళ్తారు. ఆ ఇంట్లో ఉన్ని అనే పర్సన్ ఒంటరిగా ఉంటాడు. ఇంతకు మించి నేనేమాత్రం ఇంకొంచెం స్టోరీ రివీల్ చేసినా స్పాయిలర్స్ చెప్పినట్టు అవుతుంది. సో ఇక ఆపేస్తున్నా. ఇంతకు షెల్టర్ కోసం ఆ ఇంటికి వెళ్ళిన అలెక్స్ అర్చనాలు ఏవైనా ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారా? వాళ్లకు ఉన్ని వల్ల ఏమైనా ప్రాబ్లం కలిగిందా? ఈ కథలో జరిగే సంఘటనల్లో అసలు ఏది నిజం, ఏది అబద్ధం? ఈ మూవీ కథలో అసలైన విలన్ ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిగతా కథ. మూవీ చూస్తున్న ఆడియన్స్తో గెస్సింగ్ గేమ్ ఆడిస్తూ, మూవీ చూస్తున్నంతసేపు మనం ఒక పజిల్ని సాల్వ్ చేస్తున్నామా అనే ఫీలింగ్ని కలిగిస్తూ, స్క్రిప్ట్ కన్నా కూడా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్తోనూ తన అద్భుతమైన మేకింగ్తోనూ ఆడియన్స్ని ఎగ్జైట్ చేయాలనుకున్న డైరెక్టర్ నసీఫ్ యూసుఫ్ ఇజుద్దీన్ ప్రయత్నం బాగుంది. కానీ మూవీ క్లైమాక్స్లో ఆడియన్స్కి ఒక ప్రాపర్ క్లారిటీ ఇవ్వకుండా ఒక కన్ఫ్యూజన్తో మూవీని ఎండ్ చేయడం నాకెందుకో అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో టెక్నికల్గా, విజువల్గా చాలా బాగుంది సినిమా. జోమోంటీ జాన్ సినిమాటోగ్రఫీ మాత్రం మైండ్ బ్లోయింగ్. మ్యాక్సిమం మూవీ అంతా ఒకే లొకేషన్లో జరిగినా కూడా ఎక్సలెంట్ లైటింగ్తో, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్తో ఆడియన్స్ని ఎగ్జైట్ చేయగలిగాడు. శ్రీరాగ్ సాజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఒక థ్రిల్లర్ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉండాలో, ఏ సీన్కి ఎలాంటి ఎలివేషన్ ఇవ్వాలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ మూవీకి 100% జస్టిస్ చేసే ప్రయత్నం చేశాడు. ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ సూపర్. ఫస్ట్ హాఫ్లో తన కమాండబుల్ యాక్టింగ్తో మూవీ చూస్తున్న ఆడియన్స్కి ఒక రకమైన క్యూరియాసిటీని కలిగించడంతో పాటు సెకండ్ హాఫ్లో తన క్యారెక్టర్లోని ఇంకో వేరియేషన్లో కూడా తన బాడీ లాంగ్వేజ్తో, తన ఎక్స్ప్రెషన్స్తో, తన పెర్ఫార్మెన్స్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేశాడు. రోమాంచం, మంజుమల్ బాయ్స్, ప్రవీణ్ కూడు షప్పు మూవీస్లో తన పెర్ఫార్మెన్స్తో దుమ్మురేపిన సౌబిన్ షాహిర్ ఈ మూవీలో మాత్రం ఎందుకో తన స్థాయికి తగ్గ పెర్ఫార్మెన్స్ చేయలేదనిపించింది. మేబీ నేను తన యాక్టింగ్ మీద హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడమే దానికి రీజన్ అనుకుంటా. దర్శన రాజేంద్రన్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది తన క్యారెక్టర్లో. ఆ క్యారెక్టర్లోని కన్ఫ్యూజన్ని, ఎమోషనల్గా ఆ క్యారెక్టర్ ఫేస్ చేసే సంఘర్షణను తన యాక్టింగ్తో ఎక్సలెంట్గా పోర్ట్రే చేయగలిగింది. ఫైనల్గా చెప్పాలంటే స్క్రిప్ట్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉండుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ ఆఫ్ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీగా హిస్టరీలో మిగిలిపోయేది ఈ సినిమా. కానీ ఆ అద్భుతమైన ఛాన్స్ని మిస్ చేసుకున్న డైరెక్టర్ మనకొక డీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ని అయితే ఇవ్వగలిగాడు. మిస్టరీ థ్రిల్లర్స్ నచ్చే వాళ్లకు ఈ మూవీ నచ్చుతుంది. మరీ కొత్తదనాన్ని ఆశించకుండా ఒక డీసెంట్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే మాత్రం ఒకసారి డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నాకైతే బాగానే అనిపించింది ఈ మూవీ. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.